ఒక మనిషి విమానం నుంచి దిగి తన పాస్‌పోర్ట్‌ని చూపించాడు. దానిపైన ఉన్న దేశం పేరు చూసిన అధికారులకి షాక్‌కి గురిచేసింది. ఎందుకు అంటే, ఆ దేశం ప్రపంచ మ్యాప్‌లో ఎక్కడా లేదు. హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్‌సాల్వ్డ్ ఫ్రైడేస్ ఎపిసోడ్ నంబర్ 2. మీకు ప్రామిస్ చేసిన విధంగానే ఎవ్రీ ఫ్రైడే మీకొక అన్‌సాల్వ్డ్ మిస్టరీ తీసుకొస్తానని చెప్పాను. సో, ఈ రోజు కూడా ఒక అన్‌సాల్వ్డ్ మిస్టరీ అయితే తీసుకొచ్చాను. సో, ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మీరెప్పుడైనా పాస్‌పోర్ట్ మీద అసలు ప్రపంచంలోనే లేని దేశం పేరు చూసారా? చూస్తే మీ రియాక్షన్ ఏంటి? వినడానికి చాలా భయంకరంగా ఉంది కదా! ఎగ్జాక్ట్‌గా అక్కడున్న అధికారులకు కూడా ఇలానే అయింది. ఇంతకీ ఆ పాస్‌పోర్ట్ మీద ఏ దేశం పేరుంది అంటే టౌరిడ్ అనే దేశం. వివరాల్లోకెళ్తే 1954లో జపాన్‌లోని టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో ఒక వ్యక్తి తను టౌరిడ్ దేశం నుంచి వచ్చానని చెబుతున్నాడు. అతని పాస్‌పోర్ట్, వీసా స్టాంప్స్, బ్యాంక్స్ డాక్యుమెంట్ అన్నీ నిజమే. అక్కడ అధికారులు అతన్ని టౌరిడ్ దేశం ఎక్కడుందో చూపించు అని చెప్పేసి అక్కడున్న మ్యాప్‌లో అడిగితే, ఇక్కడ టౌరిడ్ దేశం కనిపించట్లేదు. మీరు నాకు తప్పుడు మ్యాప్ చూపిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అతను చెప్పిన దాని ప్రకారము అతని ప్రపంచంలో ఆ దేశం ఉంది. కానీ మన ప్రపంచంలో లేదు అని చెప్పేసి అన్నాడు. ఒకే సమయంలో 2 వాస్తవాలు ఎలా ఉండగలవు? అతను పలు భాషలు మాట్లాడగలడు. జపనీస్, ఫ్రెంచ్, స్పానిష్ అండ్ అతని పాస్‌పోర్ట్‌లో పూర్వపు ట్రావెల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇలా చూస్తే అతను నిజమైన వ్యక్తే. మరి ఆ దేశం ఏమైంది? అండ్ అతను చెప్తుందేందంటే, నేను ఇప్పటికి జపాన్‌కి 5 సార్లు వచ్చానని చెప్తున్నాడు. అధికారులు తన గత రికార్డులు కూడా కనుక్కోలేకపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అదొక షాక్‌ని గురిచేసింది. అక్కడున్న వాళ్ళు ఏం చేయాలో తెలియక అతన్ని అదుపులోకి తీసుకొని ఒక హోటల్‌లో ఉంచారు. అతనికి గట్టి భద్రతనైతే ఏర్పాటు చేశారు. ఉదయం చూసేసరికి అతను గదిలో లేడు. తలుపులన్నీ లోపల నుంచి లాక్ అయి ఉంది. విండోస్ కూడా మూసే ఉన్నాయి. అతను అదృశ్యమయ్యాడు. అతని పాస్‌పోర్ట్, డాక్యుమెంట్స్ కూడా మాయమైపోయాయి. అతను నిజంగా మామూలు మనిషేనా? లేకపోతే మనం ఊహించడం రహస్యమా? దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాము. కొంతమంది శాస్త్రవేత్తలు భావించారు అతను ఒక ప్యారలల్ యూనివర్స్ నుంచి వచ్చుంటాడని. అక్కడ టౌరేట్ దేశం నిజంగానే ఉండుండొచ్చు అని చెప్పేసైతే అన్నారు. ఒక చిన్న డైమెన్షనల్ గ్లిచ్ వల్ల మన డైమెన్షన్‌లోకి వచ్చి తిరిగి వెళ్ళిపోయారా? మరికొందరు ఇలా అంటున్నారు. ఇది గవర్నమెంట్ యొక్క కవర్ అప్ అయ్యుండొచ్చు. ఓ అత్యంత రహస్య ప్రయోగం జరిగుండవచ్చు. కానీ అధికారికంగా ఏది బయటికి రాలేదు. 70 ఏళ్లకు పైగా అయినా కానీ ఇప్పటికి ఈ ఘటన మీద ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే లేవు. కొన్ని థియరీస్ చెప్పే ఒక క్రేజీ ఐడియా కూడా ఉంది. మనం సిమ్యులేషన్‌లో ఉన్నామంట. ఒక గేమ్ లాగా. కొన్ని క్షణాల్లో గ్లిచ్ కూడా వస్తుందంట. ఈ వ్యక్తి వచ్చి వెళ్ళిపోయినది ఒక సిమ్యులేషన్ బగ్ కావచ్చా? ఈ ఒక్క ఘటనే మనకెన్నో విషయాలు చెప్పింది. మనం చూసిన ప్రపంచం పూర్తిగా నిజమైనదేనా? లేక మనం కూడా ఒక గ్లిచ్ లాగానే ఉండే ఒక క్యారెక్టర్స్‌మా? 'ద మ్యాన్ ఫ్రమ్ టారెడ్' ఒక మనిషి కాదు. ఒక అడిగే ప్రశ్న. ఒక భయపెట్టే నిజం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? అతను నిజంగా ఎక్కడి నుంచి వచ్చుంటాడు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇలాంటివి ఇంకా చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయి. అవి మీ ముందుకి ఎవ్రీ ఫ్రైడే అయితే తీసుకొస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాంటి మిస్టరీస్ వీడియోస్ అండ్ అలాగే రెగ్యులర్‌గా వచ్చే ఫ్యాక్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.